ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనులపై అధికారులను ఆరా తీశారు. గత ప్రభుత్వంలో ఎంజీకేఎల్ఐ నెట్టెంపాడు భీమా కోయల్ సాగర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం వహించారని అన్నారు. 6 నెలల్లో పాలమూరు రంగారెడ్డి 4 రిజర్వాయర్లలో 50 టీఎంసీల నీళ్లు నింపి రైతులకు అందిస్తామన్నారు. భూసేకరణలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని వేగవంతం చేయడానికి, ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి, బాటిల్ నెక్స్ తొలగించడానికి ఈరోజు నేను ఈ పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాను. సరే, మా టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే, సరే కొంత గతానికి పోతే దురదృష్టకరం, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవి చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉండి గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు కూడా పూర్తి కాలేదు. సో ఈ గతం నుంచి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్న ఈ 4 సంపూర్ణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 31 మార్చ్ 2026 వరకు అన్ని విధాలుగా 100% పూర్తి చేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో అదొకటి సమీక్షిస్తున్నాము. రెండో విషయము, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ఇప్పుడు నార్లాపూర్, ఆ తర్వాత ఏదుల, ఆ తర్వాత వట్టెం, ఆ తర్వాత కర్వేల, ఈ 4 రిజర్వాయర్ లో 50 టీఎంసీలని నీళ్లు నింపడానికి 6 నెలల సమయం పెట్టుకొని దానికి ఏమేం పనులు చేయాలనో అది కూడా సమీక్ష చేస్తున్నాం. అదే విధంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్ నింపడానికి బై ఎండ్ ఆఫ్ మార్చ్ 26 దానికి కూడా ఏ విధంగా ప్రణాళికతో ముందుకు పోవాలో మరి ఆ ప్రణాళిక ఫైనలైజ్ చేసుకోవడానికి ఫీల్డ్ విజిట్ కోసం ఈరోజు వచ్చింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఈ ప్రాజెక్టులన్నీ వేగవంతంగా పూర్తి చేయడానికి మరి ఈ రోజు ఈ ఇన్స్పెక్షన్, ఈ విజిట్ తర్వాత ఒక పకడ్బందీ ప్రణాళిక చేసి తప్పనిసరిగా ఈ ఆర్థిక సంవత్సరంలో మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నేను మనం చేస్తాం.